సహోదరి సహోదరులారా, భక్తి శ్రద్ధతో ఈనాడు దేవుని ఆరాధించుటకు ఈ గడిన ఇచ్చిన ఆ ప్రభుని, దేవాది దేవుని, రక్షకుడిని, ఆత్మస్వరూపుని, పరలోక తండ్రిని, ప్రతి విధంగా సర్ప్రసాదనాథుని మన మధ్యలో భక్తి శ్రద్ధతో ఆహ్వానిస్తాం, ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన
రెండు చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ఒక చిన్న కుమారుడు చిన్న కుమార్తె డాడీ నన్ను ఎత్తుకో, మమ్మీ నన్ను ఎత్తుకో అని చేతులెత్తి ప్రార్థించినట్లు ఈరోజు మన చేతులు పైకి లేపి నానా అని పిలుస్తాం. నీకు సొంతమని చెప్పుటకు ఎవరు లేకుండా పోవచ్చు, కానీ యేసు ప్రభు ఉన్నాడు కనుక కరుణామయుడైన తండ్రి, ప్రేమామయుడైన తండ్రి ఈ సమయమున మనను ఆయనను ఆరాధించుటకు, ఆయన ద్వారా తండ్రిని ఎరుగుటకు మనకు పిలిచి ఉన్నాడు కనుక స్తుతిగణ మహిమ అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రికి తెలియపరచుదాం, స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువందనం యేసువందనం యేసువారాధన. పరిశుద్ధుడా 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 పరమవైద్యుడా స్తోత్రం 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 హల్లెలూయా. చేసి కూర్చోండి. ఈరోజు దైవ సన్నిధిలో ఒక ముఖ్యమైన విషయంని కూర్చి విని దేవుని ధ్యానిస్తాం. టుడే ఇట్స్ a special day for each and every one of us because there is no good day or bad day in this world, and overall living for God, living with God, for them every day is special. When God created, there is no place that God said this is not a good day. After every creation, God said it is good. 6 days is pronounced this word, it is good. హల్లెలూయా హల్లెలూయా. కనుక సోమవారం మంచిది, మంగళవారం మంచిది, శుక్రవారం మంచిది అని మనం ఏర్పరచుకున్నామే తప్ప ఈ 7 రోజులు కూడా సృష్టింపబడినది దేవుడి వలన కనుక, దేవుడు సృష్టించడంలో కొరత ఉండదు కనుక అన్ని రోజులు మంచి రోజులే. హల్లెలూయా. దేవుని దర్శిస్తున్నాయి, దేవుడితో మనం కలిసి చేస్తున్నాయి, ప్రతి ఒక్క పనిలో ఆయన ఆశీర్వాదం ఉంటుంది. అదే వాగ్దానమే తప్ప ఈ రోజు ఆ రోజు అని ఏమి కాదు. కానీ ఒక్క విషయం నిజం, అది ఏమనగా ప్రతి దానికి ఒక కాలం ఉంది. దర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. నాటట్టుకు ఒక కాలం, కోయట్టుకు ఒక కాలం, ఏడవట్టుకు ఒక కాలం, ఆనందించుటకు ఒక కాలం, భారమును మోయట్టుకు ఒక కాలం, స్వతంత్రవాళిగా మారట్టుకు ఒక కాలం, నష్టం ఒకరోజు జరిగిన లాభమని ఈ కాలం మనకి నేర్పిస్తుంది. కనుక ఇది మంచిది అది చెడుదని చెప్పటకు కాదు, అన్నీ కూడా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజును దేవుడు దీవించున్నాడు. ఈరోజు నాకు దేవుడు దీవించున్నాడు కనుక ఆయన సన్నిధిలో నేను వచ్చి ఉన్నాను. ఈరోజు నాకు దేవుడు మహాశక్తిని బలమును ప్రసాదింపబోతున్నాడు. యెహోవావందనం, యెహోవారాధన. ఈరోజు మనం ఏ కార్యమును కూర్చి ధ్యానిస్తామంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 60 verse 1. Prophet telling to the broken people who are all broken, who are all downtrodden, who are rejected, who thought there is no hope in life. వారి కొరకు ఎవరెవరు జీవితంలో అన్నీ కోల్పోయాము, ఇంకా మాకు భవిష్యత్తు ఏమీ లేదు అని కృంగిపోయున్నారో వారిని కూర్చి యెషయా ప్రవక్త ఇట్లా పలుకుతున్నాడు. రైస్ సియోన్ కుమారతి, లెమ్ము, దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది, ప్రకాశించు. హల్లెలూయా. ఇన్ ఇంగ్లీష్, ఓ డాటర్ ఆఫ్ జయన్, రైస్ అప్, ద గాడ్స్ లైట్ హస్ కమ్ అపాన్ యు, షైన్. ఈరోజు ఈ వాక్కుని గురించి లోతుగా మనం ధ్యానిస్తాం. దానికి మొదటిగా ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. 17వ అధ్యాయం 2వ వచనం. దైవజనులారా, నా సొంత అనుభవంలో చెప్తున్నాను. ఇక్కడ ఈ ముకుందాపురానికి వచ్చినప్పుడు ఇది ఎంత ఎండ ప్రదేశం అంటే
మన ఏప్రిల్ మే నెలలో ఇక్కడ ఉండలేము. ఇప్పుడు ఉండటకు మాకు మంచి గదిలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఒక షెల్టర్ మాత్రమే. ఈ దీనిని భరించకుండా ఇంకా అన్ని రకమైన శోధనలో మాతో ఉన్నవారు తప్పుగా మాట్లాడటం వలన భారంను మోయకుండా 5 రోజులు నా భారం నన్ను వదలటలేదు. వీరు ఇట్లా అన్నారే, వాళ్ళు అట్లా అన్నారే, అది జరిగిందే, ఇది జరిగిందా అని ఆలోచనలు ఎక్కువ. నేను నన్ను నడిపించలేదు, నా ఆలోచనలు నన్ను నడిపిస్తున్నాయి. నన్ను ఎవరో నడిపిస్తున్న అనుభవం. కానీ ఈ 5 రోజుల్లో దేవుడి సన్నిధిలో కూర్చుటకు కూడా దుష్ట శక్తి నన్ను తను అనుమతించట్లేదు. గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్. Your talent or your intellectual power, it may not be sufficient to win over your problem. Come to me or go to the God's feet. No thoughts came to me. The 5 days I was trying to tackle my problems with my own energy. The same, the Lord one day evening, He exposed the Blessed Sacrament. We did not give any praise and worship song because I supposed to animate. I myself was caught up. So exposed the Blessed Sacrament. I was sitting and silently I praying. Then God said, is there anything lacking in my power? నా శక్తికి ఏమైనా కొరత ఉందా అని సన్నగా ఆయన మాట్లాడుతున్నారు. ఏలియా ప్రవక్త పరలోకం నుండి నెప్పుని తెచ్చి అన్యులకు దేవుడు ఎవరని, యెహోవా దేవుడు ఎవరని చూపించిన దేవుడు ఆ ప్రవక్త. కానీ ఒక్కనాడు ఆయన జీవితంలో శ్రమలు వచ్చినాయి. జెజబెల్ అని ఒక రాణి రేపటి దినం నీ ఉండవా అని సవాల్ చేసింది మాట, ఛాలెంజ్. అప్పుడు ఆయన భయపడిపోయి కొండ మీద ఎక్కి కూర్చుంటున్నాడు. The prophet Elijah was a powerful prophet who was able to bring down the fire from heaven on earth. But when the threatened words of the queen Jezebel reached his ears, and he went and hid himself, and he was sitting on the Mount Carmel. And God spoke with him in gentle breeze. Where are you supposed to be? Where are you? He said, I am the one who left out, and tomorrow they are going to kill me. Bhayam. Just before, previous day, in front of the more than 140, the false prophets, and he challenged them. By his prayer, he brought the fire. But the same prophet, within a night, his heart was troubled, his spirit was put off, and he ran away and was sitting and hiding. మన జీవితంలో కూడా మనం కొన్ని సమయం భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటాం. బట్ సమ్ సిట్యువేషన్, సమ్ థ్రెటన్స్, ఇట్ ఎంటర్స్ ఇన్ టు అవర్ హార్ట్. ఇట్ మేక్స్ అస్ అవర్ ఫేస్ సాడ్, gloomy, confused, and we will go away from the presence of God, and we will not do the work which we supposed to do. Then God feeds him, provides food to him through the crow. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. He strengthens him and is telling, go back. Through you many more has to be anointed. Go. Then Elijah, strengthened by God, he goes down. The same way, my dear children of God, one time you are very powerful, in another situation you are weak. So nothing new. There is nothing to surprise. I am only human. I am just a man. Praise the Lord. నేను ఒక మట్టి పాత్రమే, సాధారణమైన మనుషులే. నేను దేవుడు కాదు, దేవదూతలు కాదు. ఐఎమ్ జస్ట్ అ మ్యాన్. నేను ఒక సాధారణమైన మట్టితో చేయబడిన మనిషి కనుక నాలో కొరత ఉండవచ్చు. యాక్సెప్ట్ ఇట్. ఏసీ అంటారు ఇంగ్లీష్లో. వాట్ ఈస్ దట్? ఆల్టర్నేటివ్ కరెంట్. ఏసీ అంటే యూ కెన్ సీ ద టాప్ పాయింట్
and also you can see the down point. It is both connected only AC, what we are using in our home. మన ఇంటిలో ఉపయోగిస్తున్న కరెంట్ ఏసీ అంటారు. పైకి పోతుంది, పీక్ పాయింట్ కింద పోతుంది. ఆ వేవ్స్ని ఏసీ అంటారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్ యూ షుడ్ బి ద టాప్ everywhere in all the situation. Sometime God takes you to the valley. Both this mountain and valley are part and parcel of our life. నీ ఉన్నత స్థానంలో ఉంచబడటం లేదనే కింద పరచబడటం, ఈ రెండు కూడా దేవుడు ఏర్పరిచినది నిన్ను కరెంటు లాగా తయారు చేస్తున్నారు. ఎంతమంది నమ్ముతున్నారో దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I'm seeing mountains in my life. At the same time, seeing I'm taken to the valley. Both are needed to become a current. That's why the wise people will longing for correction. The foolish people will rebel against the correction. జ్ఞానం కలిగిన వాడు అడుగుతారన్నమాట, ఏమన్నా నన్ను కరెక్ట్ చేయండి, నేను ఇట్లా మాట్లాడిన తప్ప, ఇట్లా చేయపోతున్నాను, ఎట్లా చేయాలి. దే విల్ గెట్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది అదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి డాక్టర్ దగ్గర వెళ్ళి శరీరం అంతా నొప్పి ఉందన్నాడు. ఆయన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇచ్చారు, చాలా పవర్ఫుల్, అది కిడ్నీని కూడా అఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మెడికల్ షాప్లో పోయి కొనుక్కున్నాడు. ఎన్ని రోజులు తినాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయలేదు. ఇది తెలుసు నాకు పెయిన్ కిల్లర్, మెడికల్ షాప్ ఉన్న వాళ్ళకి అమ్మేసినా చాలు, ఇచ్చేసారు. ఈయన రోజు పెయిన్ కిల్లర్ తీసుకున్నారన్నమాట. 15 రోజుకి ఎక్కువగా పెయిన్ కిల్లర్ తీసుకున్న ప్రాణం పోతుంది. ఈ వ్యక్తి తీసుకున్నాడు, 16-17 రోజుల్లోనే కిడ్నీ ఫెయిలర్ అయి చనిపోయాడు. సో ఇట్ ఈస్ గుడ్ టు గెట్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది అదర్స్. మన వయసు కానీ మన అనుభవం కానీ చాలా తక్కువ కనుక మనకు ముందుగా నడిచిపోయిన వారి దగ్గరే మనం ఆలోచన అడగటం చాలా ముఖ్యం. హల్లెలూయా. Can we read Matthew chapter 17 verse 2? మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. తాబోర్ కొండపై యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? I am getting connected with heaven. This is prayer. I am taking my soul to heaven. The soul can move from our body even to heaven. The soul came from God. It cannot keep quiet. It needs God. కనుక ఈ ఆత్మ దేవుడి వలన సృష్టింపబడినది కనుక ఈ ఆత్మకు దేవుడే అవసరం. ఈ శరీరానికి అన్నీ అవసరం, లోకం సంబంధించినది. ఈ ఆత్మకు కావలసిన అన్నీ కూడా దేవుడే. హల్లెలూయా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపింపవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపింపవా. శరణం దే
తెలుస్తుంది. Why they are at the feet of Jesus? Why they are in prayer? Who will know this secret? Only those who receives God's blessings in prayer, they know. I am not sitting in prayer. I am not sitting near to the fire. My chillness from my body, it is not removed. My cold is not removed. Because I am struggling with the cold, but I am not going and sit near to the fire. If at all you want to chase the cold, make yourself warm. Fire is needed. చలిలో బాధపడుతున్న నీకు ఆ చలిని పోగొట్టుటకు సరిపోవదు. నిప్పు మంట పక్కన నీ కూర్చోాలి. నా బలహీనంగా ఉన్నాను, రోగిగా ఉన్నాను, క్రింద పరచబడి ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఆందోళనలో ఉన్నాను, ఉరి వేసుకుని చచ్చిపోవాలని ఆశపడుతున్నాను, డిప్రెషన్లో ఉన్నాను. ఇది అన్ని చలి. through which you are suffering, undergoing lot of. Come back to him. Sit with him. మనం చదివినాం కదా మత్తయి సువార్త 17:7-2. యేసు ప్రభు తాబోర్ కొండమై ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేసినప్పుడు జరిగినది మొదటి ఏంటి కార్యం? ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ఈజ్ ఎన్లైటెండ్ బై ద హోలీ స్పిరిట్. అందుకే యెషయా గ్రంథం 61 మనం చదివినాం. నీ సమయం వచ్చినది, ఆసనమైనది, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, లెమ్ము ప్రకాశించు. సో ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దుఃఖములో, అవమానములో, పాపములో నీ ముఖం ఎందుకు సో దుఃఖముతో ఉండాలి? దైవ సన్నిధిలో వచ్చి కూర్చొని చూడు. ఆ రోజు నేను వచ్చి కూర్చున్నా, 5 నిమిషమే. నా భారమేమిటి, నా దుఃఖమేమిటి అన్నీ కూడా ఒక బలూన్ నుండి గాలిని విడిపించినట్లుగా నాలో నుండి తొలగిపోయింది. దైవ సన్నిధిలో కూర్చుని నేను మాట్లాడకూడదు లేదు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఐ వాజ్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మై బర్డెన్స్. హల్లెలూయా. అందుకే కదా మత్తయి సువార్త 11:28 మీకు గుర్తుకుండాలి. భారముతో అలసి సొలసిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళమన్నాడు? కొండకా, అమ్మ ఇంటికా, ఇలా సినిమాకు పోతావా, ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళి పోతావా? అక్కడ అన్ని సంతోషం దొరుకుతుంది. టెంపరవరీ పర్మనెంట్ సొల్యూషన్ God alone can give. Your life can be transformed only by God. That is also in prayer. No other way. The prayer moves the world. నీ ప్రార్థన ఈ లోకముని కదిలింపు చేస్తుంది. The more you pray, the more you adore, your soul is more enriched by God. నీ ఎంతగా ప్రార్థన చేస్తున్నావు అయ్యా, అమ్మా. ఒకవేళ దేవ సన్నిధి అన్నీ కూడా ఇప్పుడు మూసివేయబడి ఉన్నది అని కాదు, నీ ఇంటిలో నీ దేవుని సన్నిధిని తీసుకొని రావచ్చు. యేసుక్రీస్తు శిష్యులకు దర్శనం ఇచ్చినది పై గదిలో తాళమేయబడినది కదా, అక్కడనే దేవుడి దగ్గర కనిపించాడు. జక్కయ్య రక్షణ పొందినది దేవాలయంలో కాదు, ఆయన ఇంటిలోనే దేవుని పిలిచాడు కనుక రక్షణ పొందుకున్నాడు. మగ్దలేని మరియ దేవాలయంకి వెళ్ళలేదు. యేసయ్య ఎక్కడ ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళి పాదంని కడిగి పాపంని ఒప్పుకొని ప్రకాశించింది కదా. సో యు బ్రింగ్ గాడ్ ఇన్ టు యువర్ హోమ్ బై యువర్ ప్రేయర్. Don't blame the situation. Don't blame the others that no one is taking me to the Lord. You call unto the Lord. That's what Jeremiah 33:3 says. You call unto me, I will answer wherever you are. Hallelujah. Hallelujah. కనుక యేసు ప్రభు ప్రార్థనలో ఆయన ముఖం ప్రకాశించిందంట. You know what is the reason? ప్రార్థనలో ముఖం ప్రకాశిస్తుందా? ఎందుకు ప్రకాశిస్తుంది? ఐసీయూ వార్డులో భర్తని అడ్మిట్ చేసి ఉన్నాడు. అమ్మ 5% ఆయన బ్రతుకుటకు ఛాన్స్ ఉంది అన్నాడు. అప్పుడు భార్య, పిల్లల మగ ఎలా ఉంటుంది? 1 గంట తర్వాత, అమ్మా నీ చేసిన పుణ్యం, ఎవరు చేసే పుణ్యమో, నీ భర్త ప్రాణాభాయం నుండి విడిపించి పట్టాడు అన్నప్పుడు ఎట్లా ఉంది మొగం? ఇట్లా ఉంటుందా? లేదు. పెద్ద సంతోషం దేవా,
ఇప్పుడు 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు గొడగొడగొడనది. ఇప్పుడు గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ చెప్పారు, అందరూ పాస్, ఆల్ పాస్. పొంగి పొరలుతుంది ఆనందం. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు మనం ప్రకాశిస్తుందంటే, నా కార్యమును దేవుడికి సమర్పించుకొని నీ చూసుకుంటావయ్యా అని, ఆయన చూసుకుంటారు అని చెప్పిన మాట నీ చెవిలో వింటున్నప్పుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ప్రేయింగ్ until you get the answer from the Lord. If you get the answer from the Lord, if your soul finds the answer from the Lord, and you will not be sad. If your soul is not hears the answer from the Lord, you will be in disturbance. అనుభవంలో చెప్తున్నాను. నేను గురు అభిషేకం పొందుటకు నా కొరకు ఎవరు లేదు. అమ్మా నాన్న చనిపోయాడు. నా పెద్ద అన్నయ్య తండ్రి స్థానంలో ఉన్నాడు, తలుపు వేసుకొని పోయాడు. అక్కలు అందరి దగ్గర వెళ్ళినా, తమ్ముడు పని లేదు, 3 నెలల పని లేదు, కిరాయికి ఉంటున్నాం, ఇట్లా డైలాగ్. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నంబక పాత్రుడవు నీవేనయ్యా నజరేయుడా నా యేసయ్యా. యాయిరు పలికిన మాట ఇది. Yair came and called Jesus. Jairus came and called Jesus, my daughter is in deathbed, please come. Jesus also said, I come. So calling God and getting answer from the Lord, I have confidence. So Jairus waited. Even the death news came, he was not frightened. So when you read and believe the word of God, you will not be frightened. If you are frightening, you are doubting, that means you are not believing. From morning onwards you are not eating, there is no strength in your body, and you are telling I am strong. No, eat and you will see the strength. Those who are believing word of God, if they eat, if they believe the word of God, their face will be shining. యేసుక్రీస్తు భూమిలో ఉన్నవాడు, he always get connected with the Father. My victory comes from the Lord. Proverbs 21:31. సామెతల గ్రంథం 21:31, నాకు విజయం దేవుడి నుండి వస్తుంది. God is the one gives me victory, not anyone. Not my power, I can train myself, but the victory comes from the Lord. Say amen, hallelujah. ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఉండినను కూడా ఆయన శక్తిని ఎక్కడి నుండి పొందుకుంటారంటే ప్రార్థనలో, తండ్రి దగ్గర నుండి. The more you spend time with the Lord, the more the heaven will fill you with his power, with his knowledge. This is the secret. You have a problem, you are consulting with someone, they may give 2-3 solutions which are not true, which will not be successful also. But come to the Lord, he can give 10,000 solutions, everything will be successful. Say amen. Amen. Hallelujah. 10,000 solution, what God says, everything will be coming to true. యేసు ప్రభు ముఖం ప్రకాశించింది మాట. రెండవది ఏమి జరిగింది తెలుసా? హిస్ డ్రెస్ ఆల్సో బికేమ్ డాస్లింగ్ వైట్. డ్రెస్ ఆల్సో షైన్. When your body is filled with the Holy Spirit, all the objects that you are using becomes a blessings. That's why we are calling relics. The piece of cloth of the saint is kept in the churches and does the so many miracles even after their death. So make the Holy Spirit to come upon you. పరిశుద్ధ ఆత్మతో నింపుకో. ఆయన ఉన్నాడని కొనియాడు. అప్పుడు నీ మొగం ప్రకాశిస్తుంది. హల్లెలూయా. Hallelujah. Who can stand against me when God is with me?
This word, this belief will make your face shine. I'm going, somebody is taking me there. What will happen to me? Nothing will happen. God has a great plan for you. Hallelujah. Hallelujah. దేవుని యేసయ్య మొగం ఎట్లా ప్రకాశిస్తుందన్నమాట, సూర్యుడి వలె ప్రకాశించిందన్నమాట. నాట్ లైక్ ఎ జీరో వర్డ్స్, ఇట్స్ లైక్ ఎ సన్. ఆయన బట్టలు ప్రకాశించినది కనుక ద లైఫ్ ఆఫ్ ప్రేయర్ నీడ్స్ హిస్ సోల్ టు షైన్. ఇట్ మేడ్ హిస్ ఫ్యామిలీ టు షైన్. ఇట్ మేడ్ హిస్ మినిస్ట్రీస్ టు షైన్. యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబట్టి ప్రకాశించారుగా. వాట్ had happened after that? ఆయన కుటుంబం ప్రకాశించింది, ఆయన మినిస్ట్రీ ప్రకాశించింది, మిరాకిల్ జరిగింది. ఆయన శిష్యులను ప్రకాశింపచేస్తారు. విత్ ద లైట్ ఐ కెన్ లైట్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. వితౌట్ లైట్ విత్ విచ్ ఐ కెన్ లైట్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. So I sit at the feet of God. I fill myself with the light of the Lord. That light will be transmitted from me to others. That's why Peter said, we can make a tent to 3 tents here. We stay here. It is good. God said, receiving this power is to not to stay here. We have a lot of things to do. Let us go down. The anointing that God gives you, not to remain. Go down. Come down. Go to the people. Talk to the people who rejects you. Love the people who hate you. With the heavenly power, I am able to tackle the power of the evil powers. Hallelujah. 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 పరలోక కిటికీలను తెరచి నన్ను దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి నన్ను నడిపించు యేసునాథా. హల్లెలూయా. యేసు తను తాను దైవ మహిమలో ఉంచినప్పుడు, దైవ మహిమతో తను నింపుకుంటున్నప్పుడు ఏం జరిగిందన్నమాట? మొదటి కార్యం, ఆయన ప్రార్థన జీవం ప్రకాశించింది. When you sit in prayer, the life of prayer will be shining. అర్థం చేసుకోండి, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ప్రేయర్, సో మై లైఫ్ ఆఫ్ ప్రేయర్ విల్ బీ ఇంక్రీసింగ్, షైనింగ్, అండ్ మై సోల్ విల్ బీ షైనింగ్. నా ఆత్మ ప్రకాశిస్తుంది. మూడవది, నా కుటుంబం ప్రకాశిస్తుంది. నాలుగవది, నా బిజినెస్, మన భాషలో మిషన్ ప్రకాశిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబంలో దీపం లేదుగా. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై తబించున్నది. హల్లెలూయా. తబించుచు. నా ఇంటి దీపం నీవేనని. నా ఇల్లు మునిగిపోయి ఉందయ్యా చీకటితో. నా హృదయం చీకటితో మునిగిపోయిందయ్యా. వ్యాధి బాధలతో ఉన్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమును కోల్పోయి ఉన్నాను. ఇప్పుడు నాకు కావలసినది ఏడుపు కాదు, తమిళ్లో పులంబల్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ద గాసిప్ దట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ మీ. గాడ్ వాంట్స్ మీ టు సిట్ అట్ హిస్ ఫీట్, దట్ హీ వాంట్స్ టు ఫైర్ us with his fire. మనం ఇంకొక వచనం చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. లూకా 9, 2వ వచనం. Gospel of Saint Luke chapter 9 verse 2. దేవుని రాజ్యం ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాను. ఎవరిని పంపారు? యేసుక్రీస్తు. తనను నింపుకున్న దేవుడు వ్యాధులను వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు, దయ్యముని వెళ్ళగొట్టుటకు. ఈరోజు మధ్యాహ్నం ఒక అక్క వచ్చింది, హృదయంలో నొప్పి. హాస్పిటల్ పోయినా, గ్లూకోజ్ ఎక్కించినా, అన్ని 3 నెలలు అయింది, నొప్పి మారట్లేదు. కానీ ప్రార్థన చేసినప్పుడు లోపల ఉన్న దెయ్యం బయటికి వస్తుంది. కింద పడిపోయి ఆమె లేచినప్పుడు ఆమెలో నొప్పికి లేదు, ఆ నొప్పి నాకు వచ్చింది. తర్వాత దేవుడికి అర్పించి ప్రార్థించినప్పుడు
స్వస్థత నాకు, ఆమెకు. నేను నన్ను వెలుగుతో నింపుతున్నప్పుడు అందరికీ నేను వెలుగు ఇవ్వగలుగుతాను. నా పాత్రను దేనితో నింపుకుంటానో ఆ పాత్రను ఉన్నది నేను ఇంకొకరికి ఇవ్వగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పొద్దున నా అందరితో సమాధానం ఉండబోతున్నానని నా పాత్రను దేవుని సమాధానంతో నింపుకొని నా అందరికీ సమాధానం ఇవ్వగలుగుతాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ కొరకు తల్లి తయారు చేసే ఆ పాత్ర నుండి పిల్లలకు భర్తకి ఇచ్చినట్లుగా వై కాంట్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ యూ కెన్ బి ద బ్లెస్సింగ్ టు ఆల్. కనుక దైవజనులారా, యేసుక్రీస్తు తనను మహిమతో నింపుకొని ప్రకాశించిన ఆయన ముఖం ఇప్పుడు శిష్యుల మీద ఆ ప్రకాశం ఇచ్చి వారికి కూడా అధికారం ఇస్తున్నారు అన్నమాట. హిస్ మిషన్ వాస్ షైన్డ్. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. మన ఈ ప్రార్థనకున్న శక్తి ఏమనగా, ఓ నా దేవ, ప్రార్థనకున్న శక్తి ఏమనగా యేసు ప్రభు జ్ఞానస్నానం పొంది యోర్దాను నదిలో నది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. The prayerful person can open the heaven through the prayer. Because we are standing in the name of Jesus, we are praying to the Lord. One who listens to the prayer, who asks to pray, then I will listen and will respond. So God opened to Jesus when he was praying. Once he received the Holy Spirit, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు పరలోకం తెరవబడినట్లు ఎవరెవరు దేవుని మహిమతో నింపుకొని పరిశుద్ధాత్మతో నింపుకొని వాళ్ళు మోకరిస్తారో వాళ్ళ కొరకు పరలోకం తెరవబడదా? తెరవబడుతుంది. పునీత స్తేవాను గారిని రాయితో కొట్టినప్పుడు ఆయన 12 శిష్యుల్లో ఒకడు కాగా దేవుని నమ్మిన ఆయన రాయితో కొట్టబడినప్పుడు ప్రార్థన చేస్తుండగా పరలోకం తెరవబడినదిని, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రిని కుడి ప్రక్కన కూర్చున్నదిని ఆ దర్శనం స్తేవాన్ గారు పొందలేదా? ఈరోజు నువ్వు నేను కూడా దైవ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన కొరకు పరలోకం తెరచి ఉంచబడుతుంది. తమిళనాడులో తిరువన్నామలైన ఒక చోట ఉందండి. ప్రార్థన ఏర్పాటు చేసినాం. అది అన్యులు జీవిస్తున్న ప్రాంతం. ఒక సిస్టర్ మమ్మల్ని నడిపించింది. మేము పోయినప్పుడు 6 గంటలకి ప్రేయర్ స్టార్ట్ చేయాలంటే 5:30 నుండి ఎంత థిక్ క్లౌడ్ వచ్చేసి వర్షం రాపోతుంది, భయంకరం. దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రైన్. అప్పుడు ఆ సిస్టర్ అడుగుతుంది మాట మమ్మల్ని, ఈ గాలి ద్వారా ఈ మేఘంని కూడా మనం తీసివేస్తామా, వేరు చోటకు పంపుతున్నామా? జనాలు అందుకు ఎట్లా పంపుతారు? హౌ కెన్ వి సెండ్ ద క్లౌడ్స్ టు అనదర్ ప్లేస్? షీ సెడ్, యూ వాంట్ ప్రేయర్ ఆర్ యూ వాంట్ టు రైన్? And they said, you pray. Seriously, sister and nun she was praying. Somewhere the strong wind came. It scatters the cloud. It became like a 4:30 evening. It was plain. We conducted the prayer till 11 o'clock. We had a supper along with the people. All the pagans, they saw the mighty work of God, and now that in that village there are 22 Catholic families within 5 years. Praise the Lord. Praise the Lord. So you are here to carry the God's presence. దేవుని శక్తి ఏమిటి? నీ దేవుడు ఎవరు? మా దేవుడికి లేని నీ శక్తి నీ దేవుడికి ఉందా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు అవును అని చెప్పటకు నీవు ఉన్నావు. రోషం కలిగి చూపించటకు నీవు ఉన్నావు. మా దేవుడు కూడా మీ దేవుడిలాగా చెప్పటకు కాదు, మీ దేవుడు చెయ్యలేనిదిని నా దేవుడు చేస్తాడని. ఈరోజు ఒక కుమార్తె సంతాన భాగ్యం లేకుండా కొన్ని రోజుల ముందు వచ్చింది. పెళ్లి రోజు జరగలేదు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరం. పెళ్లి జరిగింది, గర్భస్త్రీగా ఇక్కడ వచ్చి సాక్ష్యం పలికింది. ఈరోజు అది మాత్రం కాదు, 7 ముస్లిమ్స్ని తీసుకుని వచ్చింది. ఈరోజు ఈమె సాక్ష్యం 7 ముస్లిమ్స్ని తాకి వారు వచ్చి ఈరోజు కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్కుని విని కౌన్సిలింగ్ తీసుకుని వెళ్ళారే. అదే పాత్ర.
ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకొన్నాడే, నిన్ను యేసు ఎన్నుకొన్నాడే. చికటమందైన నీ పాత్రను నూతనీకరించును సేవ కోసమే. యేసయ్యా 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 యేసయ్యా. విరిగి నలిగిన హృదయములే కదా, కలవరపడకుము యేసు నిన్ను పిలువగా. విరిగి నలిగిన హృదయములే కదా, కలవరపడకుము యేసు నిన్ను పిలువగా. కుమ్మరి చేతిలో నీవున్నావా, కుమ్మరి చేతిలో నీవున్నావా. విరిగిన వీణలో పరిశుద్ధాత్మయో, విరిగిన వీణలో పరిశుద్ధాత్మయో. అభిషేక తైలమే కుమ్మరించు నా మీద, అభిషేక తైలముతో అభిషేకించి నా మీద. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని యేసు ఎన్నుకొన్నాడే, నన్ను యేసు ఎన్నుకొన్నాడే. రెండు చేతుల పైకి లేపి ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నన్ను యేసు ఎన్నుకొన్నాడే, నన్ను యేసు ఎన్నుకొన్నాడే. ఆరాధన 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 ఆరాధన. దేవజనులారా, ఈ ప్రపంచంలో పనికిరాని ఉపయోగం లేని పాత్రం అనేది ఏమీ లేదు. There is no vessel that can be called as a useless, but the moment when it comes in the hands of God, it becomes a more useful vessel. పనికిరాని పాత్రం దేవుని చేతిలో వచ్చినప్పుడు అది మహిమగల పాత్రలాగా మారిపోతుంది. You cannot imagine how much God can anoint you. If you know that how much God can anoint you, use you, and you will willing to surrender yourself to Him, and overall not experiencing God, overall not experience the holiness, overall not experience the God's, how to do the God's will, and they cannot teach others. ఎవరెవరు దేవుని చిత్తం చేయటంలో ఉన్న ఆనందము, దేవుని చిత్తంని చెయ్యట్టుకు ఎంతగా మనం తగ్గించుకోవాలని ఈ రహస్యం అని తెలియలేదో వారు ఇంకొకరికి బోధించలేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను పరలోకం నుండి వచ్చిన చూసినదిని విన్నదిని బోధిస్తున్నా. అనుభవంని శిష్యులకి ఇచ్చాడు. ప్రత్యేక విధంగా పేదురికి, యాకోబుకి, యోహానికి ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురు యేసయ్య మాతృరూపం పొందుతున్నారు, అభిషేకుని పొందుతున్నారు. ఆయన ప్రకాశిస్తున్న వస్త్రముని చూస్తున్నాడు, ప్రకాశిస్తున్న ఆయన ముఖముని చూశాడు. Do you want the same anointing? హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన. లూకా సువార్త 22వ అధ్యాయం 42-43 వచనం. లూకా సువార్త 22:42-43 వచనం. బుక్ ఆఫ్ Gospel of St. Luke chapter 22 verses 42 and 43. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థించను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై
ఆయనను బలపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. సిలువను మోయట్టుకు యేసయ్య సిద్ధమవుతున్నారు. జీసస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు ఫేస్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. చూడండి, రేపటి దినం ఏమేమి కష్టం రాబోతే మనకు తెలియదు. షూర్లీ లైఫ్ ఇస్ అ బ్యాటిల్. We don't know what is going to happen, but sit in prayer. It is written, angels came and served Jesus. In prayer, God sends his angels to accompany you. Hallelujah. చివరిగా కీర్తన 34వ అధ్యాయం 5వ వచనం, Psalm 34 verse 5 says, they looked unto the Lord, and their face began to shine, and that were never put to shame. తెలుగులో గట్టిగా చదవండి. ఎవరెవరు దేవుని చూస్తున్నారో వారి ముఖం ప్రకాశిస్తుంది, వారు అవమానానికి గురి కావు. చదవండి. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములు ప్రకాశించెను, కావున వారి ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు. ఎన్నటికి నీ ముఖములో సిగ్గు కలుగుదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాంత వరకు నా ముఖములో అవమానం అనేది ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక ఆయన వెలుగు నన్ను నింపుతుండగా ఆ వెలుగులో ఆ ప్రకాశంలో జీవితాంత వరకు నేను అవమానపరచుటకు దేవుడు నన్ను వదలడు. నా ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంది. ఇది ఒక ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ ఆశీర్వాదం తీసుకోండి. యేసుని పరిశుద్ధ నామములో, యేసుని అభిషేకంలో. I never put you to shame. I never put you to shame, Lord. Always you will make my face to shine. Thank you, Jesus. Thank you, Lord, for this promise. వారు దేవుని చూస్తుండగా ఆయన ప్రకాశం ఒక్కనాడు కూడా వారి ముఖం అవమానం వారిని తాకదు. అందుకే దావీదు రాజా అంటున్నాడు, కీర్తన 84:10, లార్డ్, ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ యువర్ హోమ్ వన్ డే దెన్ ద 1000 days ఎల్స్వేర్. ఆయనకు తెలుసు, one day sitting with the Lord gives the power for 1000 days. చెప్పండి, దేవుని స్తోత్రిస్తాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. This is the secret. Whole night I am putting my cell phone into the charger. Morning I am seeing 100%. Whole day I am using. But here the spiritual power is saying, one day your prayer gives the strength for 1000 days. Amen. Amen. A hour of prayer gives the energy to the 24 hours. ఒక్క గంట దేవుడి సన్నిధిలో నీ కూర్చుండటం 24 గంటలకు నీకు కావలసిన శక్తిని దయచేస్తుంది. ఒక్క రోజు నీ దేవుని సన్నిధిలో గడపటం ఒక్క సంవత్సరానికి 1000 రోజులకి, ఒక సంవత్సరం 365 రోజులు, 3 సంవత్సరానికి ఉన్న శక్తి ఒక్క రోజుల దేవుడు దయచేసి. ఇట్స్ అ ప్రామిస్. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నుంచి ప్రార్థనలో ఏమి దొరుకుతుంది, ప్రార్థనకి పోతున్నావు ఏం జరుగుతుంది, అడుగుతున్న ప్రతి ఒక్క దుర్మార్గులు మీ మాటను వదిలి నీ హృదయ పరివర్తన చెంది దేవుడి దగ్గర రండి. ఇంటిలో ప్రార్థనకి వెళ్తున్న వారిని ఏమేమో చెప్పి వెళ్ళకుండా చేస్తున్న వాళ్ళు హృదయ పరివర్తన చెందండి. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. God asking us to pray not for his glory, to make you strong, to give a solution to you, to heal. He is living in glorious. Our praise and our thanksgiving are not needed for him. He is asking to come and get the power. You come to the bank, I'll give the amount, he is telling. Praise the Lord. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. Let our face shine. Let our face shine in prayer. ఇది నాకు దేవుని ఆశీర్వాదం. ఒకరోజు నీ సన్నిధిలో ఉండటం 1000 రోజులు ఎక్కడో ఉండటం కంటే చాలా మేలులయ్యా. నా చర్చిలో చూస్తున్న పక్షులు గూడు కట్టుకున్నాయి. ఇది దావీదు ఎప్పుడో చూశారు అన్నమాట. మీ దేవాలయంలో గూడు కట్టుకొని జీవిస్తున్న పక్షులు ఎంత ధన్యరాలు. They are living in your home. కనుక అందరూ చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. నీతోనే ఉండుట నా జీవిత
నీ చిత్తం చేయుటయే నా హృదయ తపనయ్యా. చేతులు పైకి లేపి మీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా. నీ చిత్తం చేయుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత నీ పాదం చెంత దించెదను. నీ పాదం చెంత దించెదను. కుడి చేతులు పైకి లేపి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ముఖమును ప్రకాశించుము, నా జీవితమును నీ శక్తితో నింపుమయ్యా. నా కొరకు అన్నియు చేయువాడవు నీవే, చేసి ముగించువాడు నీవే. నా భారమును మోసి నాకు శాంతిని వసగుతున్న దేవుడు నీవే. నా మొగమును అవమానము నుండి విడిపించుము. నేను అవమానములో చిక్కుకొని ఉన్నానయ్యా, నన్ను ప్రకాశింపచేయుము. నీ సన్నిధిలో కూర్చొని నీ శక్తిని పొందుటకు నాకు అనుగ్రహం దయచేయుమయ్యా. నాకు ఆత్మదాగమును దయచేయుము, పరిశుద్ధాత్మ శక్తిని దయచేయుము. నీతో ఉండుటకు నాకు ఆత్మను ప్రసాదించుము. స్తోత్రం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి మీ మొహమును తన కాంతితో ప్రకాశింపచేసి మిమ్ము నడిపించునుగాక. ఆమేన్. మీతోని ఉండుటయే నా జీవితవాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులారా, జూన్ 13వ తారీఖు ప్రజలు ఎవరు ఇక్కడ రావటానికి పర్మిషన్ లేదు, కానీ ఆత్మలో మాతో కలిసి ఈ అంతోని వారి పండుగను కొనియాడవచ్చు.
ఆ రోజు ప్రత్యేక విధంగా దైవ శక్తిని మన కొరకు ప్రార్థించి అనుగ్రహించుటకు అది క్రిస్తురాజు మన అంతోని వారి ధ్యాన కేంద్రానికి వస్తున్నారు కనుక ఆయనతో కలిసి దేవుని ఆశీర్వాదం పొందుటకు పూజ సమర్పించిన వాడు దేవుడు మీకు చెప్పినట్లుగా కానుకను సమర్పించుకొని మీ కుటుంబ తరపు కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లాక్డౌన్ అన్నీ పోయిన తర్వాత ఇంకొక రోజు ఘనంగా కొనియాడి మనం ఆ రోజుని పండగగా కొనియాడవచ్చు. కానీ జూన్ 13 శ్రీసభ నిర్మించిన ఆ రోజుల్లో అంతోని వారి దీవెనలు పొందుటకు మాతో కలిసి పనిచేయండి. ఆరాధన ఈ సత్యమును అందరికీ సెండ్ చేసి అందరికీ షేర్ చేయండి. అప్పుడు సువార్తకుడు పరిచయలో మాతో మీరు కూడా కలిసి పనిచేస్తారు. హల్లెలూయా. ఆల్ ది బెస్ట్. దేవుని ఆశీర్వాదం.